రెండోది వాటర్ ఇంక్లూడింగ్ ఇండస్ట్రీ యూసేజ్, డొమెస్టిక్ అండ్ డ్రింకింగ్ వాటర్ అది కూడా ఇక్కడే ఉంది. భగీరథ మేజర్ మనకు 282.8 మెగావాట్ శాంక్షన్ అయింది. 282.8 మెగావాట్ శాంక్షన్ మేజర్ మనకి పవర్ జనరేషన్. తర్వాత 67 TMC యూటిలైజేషన్ కు ఇచ్చింది. 282.8 82.8 ఎక్కువే వస్తుంది, ఎక్కువనే వస్తుంది. అంటే యాక్చువల్గా ఛత్తీస్గఢ్ తీసుకున్నాం సార్. ఛత్తీస్గఢ్ డెవలప్మెంట్ 350 అనుకున్నాం. మనకు టోటల్ ఈ లిఫ్ట్ మనకు అడిగిన దానికి మెయిన్ ఏంటంటే పవర్ కంటే అప్పుడు బ్యాలెన్స్ రిజర్వాయర్ తోడపాడు అండ్ బయ్యారం తీసుకున్నాం. ఫస్ట్ ఇనిషియల్ చేసి అక్కడ రిజర్వాయర్ చేద్దాం. అది బయ్యారాన్ని 50 TMC చేయాలంటే మొత్తం ఫారెస్ట్ ఉంది, సాధ్యం కాదు, అప్లికేషన్స్ ఉన్నాయి అని చెప్పి దే ఆర్ షిఫ్టెడ్. సెకండ్ టైమ్ లో దే ఆర్ షిఫ్టెడ్ టు తీసుకోవడం. ఇక్కడ ఇదే బ్యాలెన్స్ రిజర్వాయర్ చేసి 30 TMC 36 ఇక్కడే పెట్టుకొని ఇక మనకి బ్యాలెన్స్ రిజర్వాయర్ లేకుండా చేశారు. ఇప్పుడు బ్యాలెన్స్ రిజర్వాయర్ ఎక్కడో చోట పెట్టుకోవాలి. కొంచెం ఇది ఉన్నా కూడా అది పెట్టుకోవాలి, ఉండాలి సార్ కంపల్సరీ. మధ్యన మనకి ఏంటంటే సార్ మేజర్ ఫారెస్ట్ సైట్ ఒకటి ఉంది, అది మీరు ఇన్స్పెక్షన్ చేయండి. తర్వాత అయినా ఇప్పుడు కాదు, ఈ మనకి టన్నెల్స్ అయ్యే లోపల అది ప్లాన్ చేసుకుంటే ఇది సిల్ట్ అయిపోతుంది. ఎప్పుడు ఇది మ్యాక్సిమం సిల్ట్ అవుతుంది సార్. అదిగో మొత్తం ఇది డీసిల్ట్ చేయాలంటే మనం వెకేట్ చేయలేం వాటర్, ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఉంది. అది 360 రోజులు నడవాలంటే దీన్ని డిప్లీట్ చేయలేం. కాబట్టి దానికి ఏ రకమైన మోడల్ ఉంటుందో దాన్ని వర్కౌట్ చేయాలి. మనకి బ్యాలెన్స్ రిజర్వాయర్ ఉందనుకోండి, ఈ అప్పుడు మరి డ్రింకింగ్ వాటర్ ఎట్లా తీసుకెళ్తాం నావిగేషన్ అప్పుడు ఉందట. అక్కడే మినీ పవర్ ప్రాజెక్ట్ నావిగేషన్ కెనాల్ ఉంది, ప్రొవిజన్ పెట్టమన్నారు. అది డిసైడ్ కాలేదు. కట్టిన మిషన్ భగీరథ స్కీమ్ ఉన్నది కాబట్టి డ్రింకింగ్ వాటర్ తీసుకున్నాను ప్రోగ్రామ్. ఫస్ట్ లిఫ్ట్ కాడికి అక్కడ ఉంది. సిఏ గారు మీరు ఇక్కడ చూపించండి. వాళ్ళ తప్పు తర్వాత వాటర్ ఫారెస్ట్ ఫోటో